హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఉదయకాల వేళలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 20వ వచనం. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన దేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరువకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నున్నాడు. యెహోవా మందిరపు సేవను గూర్చియు పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఏమాత్రమును విడువక యుండును. హల్లెలూయా. ఈ ఉదయకాల వేళలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదిగో ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మరి మనం చేసే పనులలో ఏ పనైనా సరే కానీ ధైర్యము తెచ్చుకొని మనము ఆ పని పూనుకునే వారిగా ఉండాలి. ఏం తెచ్చుకొని పూనుకోవాలి అని అంటే ధైర్యము. దేవుడు ఉన్నాడు, దేవుడు ఈ కార్యం చేస్తాడు, దేవుడు ఆ పనిని చేస్తాడు, ఆయన సఫలపరుస్తాడు అనే ధైర్యాన్ని మనము కలిగి ఆ పని చేస్తే దేవుడు తన కార్యాన్ని సఫలపరిచేవాడిగా ఉన్నాడని ఉదయకాల వేళలో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దావీదు మహారాజు తన కుమారుడైన సొలొమోను మహారాజు గారితో మాట్లాడుతున్న మాటలు ఇవి. మరి దావీదు మహారాజు గారు దేవుని మందిరాన్ని కట్టాలి, ఇదిగో ఆయన మందిరాన్ని నిర్మించాలి అని ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇదిగో దేవునితో తను మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏ రీతికినైతే తనతో మాట్లాడి ఉన్నాడో మనం చూస్తున్నాము. మరొకసారి అదే ద్వితీయోపదేశకాండంలో మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం 28:2లో మనం చూసుకున్నట్లయితే, అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఈలాగు సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రామస్థానముగా ఉండుటకును ఒక మందిరము కట్టించవలెనని నేను నా హృదయమునందు నిశ్చయముగా చేసుకొని సమస్తమును స్థిరపరిచితిని. హల్లెలూయా. ఇక్కడ దావీదు మహారాజు ఏం చేశారండి, తన మనసులో అనుకున్నాడు ఒక మందిరాన్ని కట్టాలి అని. తను తీర్మానం తీసుకొని సమస్తాన్ని సమకూర్చినట్లుగా, నిశ్చయముగా సమస్తాన్ని చేసి సమకూర్చినట్లుగా, స్థిరపరిచినట్లుగా మనం చూస్తున్నాము. మరి కొన్నిసార్లు మనం అనుకుంటాం, మన జీవితాల్లో కొన్ని పనులు మనం చెయ్యాలి, మేమే చేయాలి, మా ద్వారా జరగాలి, అయ్యో ఇది జరగట్లేదు, నేను చేస్తే బాగుండు అని మనం అనుకుంటాం. కానీ దేవుని చిత్తం అక్కడ ఏది ఉంటుందో అదే జరుగుతుంది. మరి దావీదు మహారాజు దేవుని మందిరాన్ని కట్టాలి, ఇదిగో నేను నియమించాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, దావీదు మహారాజుతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు ఇక్కడ చూసుకున్నట్లయితే 20వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పిన దేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరువకుండుము. నా దేవుడైన యెహోవా నీకు తోడుగానున్నాడు. యెహోవా మందిరపు సేవకులను గూర్చి పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఏమాత్రమును విడువక యుండును. హల్లెలూయా. అంటే దావీదు మహారాజు గారు కట్టాలనుకున్న మందిరము ఆయన కట్టకపోవడానికి కారణము ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ అధ్యాయాన్ని మొత్తం మనము ధ్యానించినట్లయితే, ఆయన యొక్క చేతులు దేనితో నిండి ఉన్నాయి? రక్తముతో
నిండి ఉన్నాయి. కాబట్టి తన కుమారుణ్ణి దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాము. మరి నేటి దినములలో మనము కూడా దేవుని పనులలోనే కానీ మన పరిస్థితులలో ఈ పని మనం చేయాలనుకున్నాము, ఇదిగో ఈ రీతిగా మనం నడవాలనుకున్నాము, కానీ మనం నడవలేకపోతాం, మనం చేయలేకపోతాము. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, ఈరోజు నువ్వు చేసే ప్రార్థన, ఈరోజు నువ్వు చేసే పని రేపు నీ పిల్లల నుండి దేవుడు మహిమ పొందేవాడిగా ఉన్నాడు. ఈరోజు నీ తరం నిలబడకపోతుండొచ్చు, ఈరోజు నీ స్థితి రాలేకపోతుండొచ్చు, కానీ దేవుడు నియమించుకునే సమయం వచ్చినప్పుడు దేవుడు నీ తరాన్ని తన కొరకు నియమించుకునేవాడిగా ఉన్నాడని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మరి దేవుడు మనల్ని నియమించుకోవాలి, దేవుడు మనల్ని మన తరాలను నియమించుకోవాలి అని అంటే దేవుని తట్టు మనం ఏ రీతిగా నిలబడి ఉండాలి, ఏ రీతిగా ధైర్యం కలిగి ఉండాలనేది 20వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే 20వ వచనంలో దేవుని వాక్యంలో, ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, నీవు బలము పొందుము. ధైర్యము తెచ్చుకొని పని చేయాలి. దేవుని పనిలో మనం ఉన్నప్పుడు ఏ రీతిగా ఉండాలండి? ధైర్యము కలిగి ఉండాలి. మరి ధైర్యముతో ఆ పని చేసేవారిగా ఉండాలి. అప్పుడు మనకేం కావాలి? ధైర్యంతో చేయాలంటే బలము కావాలి. ఏం కావాలి? బలము కావాలి. ఏదైనా పని చేయాలి, ఏదైనా బరువు మొయ్యాలంటే మనకు కావాల్సింది ఏంది? బలము. మరి బలము కలిగి పని చేయాలి. అదేవిధంగా బలముతో పాటు ధైర్యము కావాలి. ఇంకొకటి ఏంటి? అది చేస్తాము, మేము చేయగలుగుతాము, ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి స్థితిగతి వచ్చినా దాని కొరకు మేము నిలబడతాము అనే ధైర్యము మనకు కావాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే భయపడకుండాలి. ఏ రీతిగా ఉండాలి? ఉండాలి. మరొకటి మనకు ఉండాల్సింది ఏంది? భయపడకుండాలి. అదేవిధంగా వెరియక ఉండాలి. వెరియొద్దు అంటే అయ్యో ఏదన్నా పరిస్థితి ఎదురవుతుందేమో అనే ఆలోచన కూడా మనలోనికి రానియక ఉండాలి. అప్పుడు ఆ పనిని మనము పూనుకొని చేసేవారిగా ఉండాలి. మరి దేవుని పని చేయాలంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటో మనం జ్ఞాపకం చేసుకుందాం. బలము కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి, అదేవిధంగా భయపడక ఉండాలి, వెరియక ఉండాలి, ఆ పనిని చేయుటకు పూనుకొని ఉండాలి. ఈ 5 లక్షణాలు గనక మనము కలిగి ఉంటే దేవాతి దేవుడు నిన్ను నన్ను తన పనిలోను, తన యొక్క పరిచర్యలోను, తన స్థితిగతులలోను, అదేవిధంగా మన కుటుంబ స్థితిగతులలోను, మన పిల్లల తరాలలోనూ ఆశీర్వదించేవాడై ఉన్నాడు. దావీదు మహారాజు తన మందిరాన్ని కట్టాలని తన హృదయం నందు ఎంతగానో ఆశపడి సమస్తాన్ని సమకూర్చిండు. కానీ తను కట్టలేకపోయినప్పుడు దేవుడు అన్నాడు, నీ కుమారులలో ఇదిగో సొలొమోను నేను ఎన్నుకుంటున్నాను, సొలొమోను ద్వారా నా మందిరాన్ని నేను కట్టించుకుంటాను అని దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము. మరి ఈరోజు మనం పూనుకున్న పని మన ద్వారా జరగట్లేదని మనం బాధపడుతున్నాము. మనం అన్నిటినీ సమకూర్చినాక అయ్యో ఈ స్థితిగతులలో ఇది నేను చేయలేకపోతున్నాను, ఇది ఇంతటితోనే ఆగిపోతుందేమో అని మనము చింతిస్తున్నామేమో. దేవుని చిత్తం ఉంటే అక్కడ దేవుడిని ఎవరిని నిలబెట్టాలనుకుంటాడో వారిని నిలబెట్టి తన పనిని తాను ఉద్దేశిస్తున్నాడు. కాబట్టి మనం ఈ ఉదయకాల వేళలో దేవుడు తన చిత్తాన్ని మన యందు ఉద్దేశించి ఉన్నాడు. కాబట్టి మనము ఎప్పుడే కానీ దేవుని యొక్క చిత్తానికి ధైర్యము కలిగి ఆ పనిని పూనుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ధైర్యాన్ని మనం ఏమాత్రమును విడవక, ఇదిగో అధైర్యపడక, ఇదిగో జరియక, అదేవిధంగా మనము ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా పని పూనుకున్నప్పుడు దేవుని తట్టు చూసి పని పూనుకునే వారిగా ఉండాలని తల్లు వంచి